ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు మ్యాచ్ నెంబర్ 7 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ గురించి మ్యాచ్ ప్రిడిక్షన్ చేయబోతున్నాము. అంతకంటే ముందు వీడియోలోకి పోయేకంటే ముందు మా నల్లుడు ఎస్ఆర్హెచ్ ఫ్యాను. ఈ వీడియో క్లిప్పింగ్ రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూశారు కదా మన అల్లుడు డ్యాన్స్ ఇటుగా తీసినాడు అనుకుంటున్నా. ఎలా ఉందనేది కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు మనము ఉప్పల్ స్టేడియంలో ఈరోజు ఈవినింగ్ 7:30కి మ్యాచ్ నెంబర్ 7 ఐపీఎల్ 2025లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరగబోతా ఉంది. దీని గురించి మనం మ్యాచ్ ప్రిడిక్షన్ చేద్దాము, ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఎస్ఆర్హెచ్ 60 వీర భయంకరమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఈ ఐపీఎల్ టోర్నమెంట్ చరిత్రలోనే ఏ జట్టుకు లేని అంత బ్యాటింగ్, టాప్ స్ట్రాంగ్ బ్యాటింగ్ డెప్త్ కూడా కమిన్స్ వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంది. కాబట్టి టీం అందులో ఉప్పల్ స్టేడియము సిక్సర్ల మోత ఏ విధంగా ఉంటుంది, ముందే హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. ఉప్పల్ స్టేడియము ఏ విధంగా ఉంటుంది అనేది మీ ఊరికే వదిలేస్తున్నాను. స్కోర్ ఫస్ట్ బ్యాటింగ్ పొర్రపాటున సన్ రైజర్స్ పడిందా 250+ గ్యారంటీ అట్లుంటుంది. ఎల్ఎస్జీ బౌలింగ్ కూడా కొంచెం వీకే ఉంది కాబట్టి మన వాళ్ళు దడబుట్టిస్తారు వాళ్ళకి. చూద్దాం ఫస్ట్ బ్యాటింగ్ పడుతుందా, చేంజింగ్ పడుతుందా తర్వాత చూద్దాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్స్, ఇద్దరు విధ్వంసకారులు. ఇంక వాళ్ళ గురించి మాట్లాడేది ఏం లేదు. ఇంకా వాళ్ళు ఇంక కొడితే బాల్ ఎక్కడ పోతుందో తెలుసు. ఇంకా నెక్స్ట్ ఇషాన్ కిషన్, అగ్నికి వాయువు తోడైందంటారు కదా, దాని లెక్క వాళ్ళిద్దరికి ఇషాన్ కిషన్ మళ్ళీ ఎస్ఆర్హెచ్కి తోడైనాడు. లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టి అద్భుతమైన ఫామ్లోకి వచ్చినాడు. ఇంకా వీళ్ళు ముగ్గురు టాప్ 3 బ్యాట్స్మెన్స్ చాలు, ఒక్క నిలబడినా కూడా స్కోరు ఇంకా సూపర్ ఫాస్ట్ లేకపోతుంది అనమాట. నెక్స్ట్ నితీష్ రెడ్డి, మన తెలుగు అబ్బాయి ఏ విధంగా ఆడుతున్నాడో తెలుసు. లాస్ట్ సీజన్లో వెలుగులోకి వచ్చినాడు. దాని ద్వారా టీమిండియాలో కూడా అవకాశం కల్పించి అక్కడ కూడా మంచిగా ఆడి తన టాలెంట్ నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఈ సీజన్లో కూడా కీలకంగా ఉన్నాడు. ఫోర్త్లో వస్తున్నాడు నితీష్ రెడ్డి. మంచిగా బ్యాటింగ్ చేస్తాడు. బౌలింగ్ కూడా అవసరం అయితే బౌలింగ్ కూడా వేసే కెపాసిటీ ఉన్న ఆటగాడు. నెక్స్ట్ క్లాసెన్ 23 కోట్లు పెట్టి రిటర్న్ చేసుకుంది. ఏమన్నా ప్లేయర్ అసలు. క్లాసెన్ హిస్టరీ ఏంటనేది మనం లాస్ట్ సీజన్ చూస్తే తెలుస్తుంది. ఇంకా క్లాసెన్ గురించి కూడా మాట్లాడడానికి ఏం లేదు. మంచి వికెట్ కీపరు, మంచి బ్యాట్స్మెన్ కూడా. మిడిల్ ఆర్డర్లో మెయిన్గా మన హైదరాబాద్ స్ట్రాంగ్ ఉండడానికి కారణం, టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా కూడా మిడిల్ ఆర్డర్లో మూల స్తంభంగా నిలిచి టీం ముందుకు తీసుకుపోయే కెపాసిటీ ఉన్న బ్యాట్స్మెన్. దాని తర్వాత అనికేత్ వర్మ అని చెప్పి కొత్త ప్లేయర్ వచ్చినాడు. లాస్ట్ మ్యాచ్ పెద్దగా ఒక 2-3 బాల్స్ వచ్చిన అవకాశం ఉంది, ఒక 6 కొట్టినాడు. చూద్దాం ఈరోజు కూడా ప్లేయింగ్ లెవెల్లో ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ అభినవ్ మనోహర్ కూడా చాలా మంచి ప్లేయర్. ఏమంటే లాస్ట్ ఒక్క బాల్ ఆడి డెక్అవుట్ అయినాడు, కానీ అంటే లాస్ట్లో వచ్చినాడు కాబట్టి హిట్టింగ్ చేసి అవుట్ అయినాడు, కానీ మంచి ప్లేయరు, ఓకేనా, కర్ణాటక ప్లేయరు. నెక్స్ట్ కమిన్స్ కూడా బ్యాటింగ్ చేసే అబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్. అదేవిధంగా బౌలర్, మెయిన్గా బౌలరు, మంచి అంతకంటే మంచి కెప్టెన్, ఓకేనా. నెక్స్ట్ సిమర్జిత్ సింగ్ లాస్ట్ మ్యాచ్ 2 వికెట్లు తీసినాడు. సిమర్జిత్ సింగ్ దాదాపు ప్లేయింగ్ లేదు నాకు దాదాపు పోయినసారి ఏది ఉంది ఈసారి కూడా అదే ఉంటుంది. ఒకవేళ సిమర్జిత్ సింగ్ 99% ఉంటాడు. ఒకవేళ ఇన్ కేసు ఏమైనా అవకాశం ఇవ్వాలి అనుకుంటే జయదేవ్ ఉన్నత్కర్ కానీ ఏమైనా స్పిన్నర్ని తీసుకోవాలనుకుంటే అన్సారీ కానీ చహర్ కానీ తీసుకునే అవకాశం ఉంది. దాదాపు సిమర్జిత్ సింగే ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత హర్షల్ పటేల్, మహమ్మద్ షమి, వాళ్ళిద్దరు కూడా మంచి ఫాస్ట్ బౌలర్స్. మంచి యాక్షన్ టీంని పిక్ చేసుకున్నారు ఎస్ఆర్హెచ్, ఓకేనా. అదేవిధంగా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడమ్ జంపాని రావచ్చు, కామిందు మిండిస్ అయినా రావచ్చు. నాకు తెలిసి జంపానే వస్తాడని నేను అనుకుంటున్నాను. హైదరాబాద్ టీం ఇంకా ఏ విధంగా చూసినా కూడా టీమ్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. ముందుగా లక్నో సూపర్ జైంట్స్ టీం గురించి మనం బ్రీఫ్గా చెప్పుకోవాలంటే ఈ టీం కూడా స్ట్రాంగ్ ఉంది. బ్యాటింగ్ లైన్ చాలా స్ట్రాంగ్ ఉంది. మర్కరమ్, మిచెల్ మార్ష్, పూరన్, పంత్, డేవిడ్ మిల్లర్, ఈ 5 మంది బ్యాట్స్మెన్లు ఒక్కరు నిలబడినా కూడా ఒంటి చేత్తో మ్యాచ్ను మళ్ళీ తిప్పగల బ్యాట్స్మెన్స్ ఉన్న టీమే. కానీ హైదరాబాద్ హోమ్ కండిషన్స్ ఆడుతుంది కాబట్టి హైదరాబాద్కి ఫేవర్గా ఉండే అవకాశం ఉంది. ఎల్ఎస్జీ ప్లేయింగ్ లెవెల్ గురించి మాట్లాడుకుంటే మర్కరము, మిచెల్ మార్ష్ ఓపెనర్స్. తర్వాత 1 ఓవర్లో పూరాన్ విధ్వంసం మనకు తెలిసిందే. మిచెల్ మార్ష్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగా హాఫ్ సెంచరీ చేసి ఫామ్లోకి రావడం జరిగింది. మర్కరమే పోయిన మ్యాచ్లో ఫెయిల్ అయినాడు, కానీ ఇక్కడ హైదరాబాద్కి లాస్ట్ 3 సీజన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్కి ఆడినాడు. ఇక్కడ హైదరాబాద్ పిచ్ కండిషన్ గురించి అవగాహన ఉంది కాబట్టి మర్కరం కూడా ప్లేయింగ్ లెవెల్లో దాదాపు ఉండే అవకాశం ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఫార్నర్ కోటాలో కూడా మర్కరం ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు మర్కరం మిస్ అయితే బౌలింగ్ వీక్ ఉంది కాబట్టి షమర్ జోసెఫ్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది, కానీ దాదాపు 99% మర్కరమే ఉంటాడు, ఎందుకంటే హైదరాబాద్ పిచ్కి అవగాహన ఉంది కాబట్టి. పూరన్ చెప్పింది. పంత్ కూడా చాలా మంచి టాలెంటెడ్ ప్లేయర్. ఏమంటే పోయిన మ్యాచ్లో డెక్అవుట్ అయినా కూడా ఈరోజు మళ్ళీ ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంది. డేవిడ్ మిల్లర్ మిడిల్ ఆర్డర్లో ఎంత కీలకమైన బ్యాట్స్మెన్ మనకు చెప్పాల్సిన అవసరం లేదు. డేవిడ్ మిల్లర్ కూడా చాలా అద్భుతమైన బ్యాట్స్మెన్, టాలెంటెడ్ బ్యాట్స్మెన్. నెక్స్ట్ ఆయుష్ బడోని కూడా చాలా యంగెస్ట్ ప్లేయర్, టాలెంటెడ్ ప్లేయర్.
ఎల్ఎస్జీ రిటైన్ చేసుకున్నారు. నెక్స్ట్ శార్దుల్ ఠాకూర్కి వీళ్ళకి దాని ఏమంటారు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లేక మంచి ప్లేయర్, మంచి ఆల్రౌండర్. ఏమంటే యాక్షన్ ఎవరు పిక్ చేసుకోకపోతే వాళ్ళ టీంలో ఒక ఇంజూరీ అయితే వచ్చినాడు. లాస్ట్ మ్యాచ్ 2 వికెట్లు కూడా తీసుకున్నాడు. కీలకమైన బౌలర్, డెత్ బౌలింగ్ వేసి వికెట్ తీసే కెపాసిటీ ఉన్న బౌలర్. బ్యాటింగ్తో కూడా అవసరమైనప్పుడు పరుగులు సాధిస్తాడు. నెక్స్ట్ షాబాజ్ అహ్మద్ కూడా ఇలా ప్లేయింగ్ లెవెల్లో ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే బ్యాట్తో బౌలింగ్తో బాల్తో సత్తాగా నిరూపించుకునే అవకాశం ఉన్న ఆటగాడు. ఎందుకంటే ఇంతకుముందు సీజన్లో ఎస్ఆర్హెచ్కి అన్నాడు, కానీ ఇక్కడ పిచ్ పరిస్థితులు కూడా అవగాహన ఉంది. నెక్స్ట్ రవి బిష్ణోయ్ రిటైన్ చేసుకున్నారు. మంచి లెగ్ స్పిన్నర్, వికెట్లు తీస్తాడు. రన్స్ కూడా ధారాళంగా పొదుపుగా బౌలింగ్ చేస్తాడు. నెక్స్ట్ దిగ్వేష్ రాతి లాస్ట్ మ్యాచ్ యంగెస్ట్ ప్లేయర్. లాస్ట్ మ్యాచ్లో 2 వికెట్లు కీలకమైన వికెట్లు తీసినాడు. మంచి ఫీల్డర్ కూడా. నెక్స్ట్ ప్రిన్స్ యాదవ్ లాస్ట్ మ్యాచ్లో ఫస్ట్లో బాగా చేసినాడు, కానీ డెత్ బౌలింగ్లో మంచిగా పరుగులు అయితే సమర్పించుకోవడం జరిగింది. ఈరోజు అదే ఇంపాక్ట్ ప్లేయర్ కింద మణిమారన్ సిద్ధార్థ్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొకటి మనం మాట్లాడుకోవాల్సింది ఆవేష్ ఖాన్ మంచి ఫాస్ట్ బౌలరు. లాస్ట్ మ్యాచ్లో ఇంజూర్డ్ కారణంగా ఆడలేదు, కానీ ఈరోజు మ్యాచ్లో రిటర్న్ బ్యాక్ చేసే అవకాశం ఉంది అని చెప్పి న్యూస్ వచ్చింది. అది ఏంటనేది చూడాలి. కానీ నాకు తెలిసి ఆవేష్ ఖాన్ ఆడితే కొంచెం బౌలింగ్ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళకి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మయాంక్ యాదవ్ ఫ్రెండ్స్. లాస్ట్ సీజన్లో సంచలన ఫాస్ట్ బౌలింగ్తో వెలుగులోకి వచ్చిన ప్లేయర్ మయాంక్ యాదవ్ ఇంజూర్డ్ కావడం వీళ్ళకి ఎల్ఎస్సీకి చాలా పెద్ద దెబ్బ. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే ఈరోజు ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జీ బలాన్ని పరిశీలిస్తే 2 టీంలు అయితే స్ట్రాంగ్ ఉన్నాయి. ఎస్ఆర్హెచ్కి హోమ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఫ్యాన్స్ బేస్ కూడా అట్లే ఉంది కాబట్టి ఆరెంజ్ ఆర్మీ ఈరోజు స్టేడియంలో మామూలుగా ఉండదు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మొత్తం ఆరెంజ్ కలర్ ఫ్లాగ్స్ కనిపిస్తాయి. మామూలుగా అయితే సపోర్ట్ ఉండదు కాబట్టి అందులో డే అండ్ నైట్ మ్యాచ్ కాబట్టి ఫ్యాన్స్ కూడా హంగామా మామూలుగా ఉండదు. దాని సపోర్ట్తోనే ఇంకా ఎస్ఆర్హెచ్ టీము మంచిగా స్ట్రాంగ్గా ఆడి భారీగా ఫస్ట్ బ్యాటింగ్ పడిందంటే మాత్రం విధ్వంసం 250+ ఉంటుంది. 300 పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓకేనా. చేజింగ్ పడిందంటే ఎల్ఎస్జీ కూడా ఎంత కొట్టినా కూడా మనల్ని చేంజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎల్ఎస్జీ చెప్పలేము. టాటా ఐపీఎల్లో ఏదైనా సాధ్యమే. మనం కన్ఫామ్గా ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని కాదు, కానీ దాదాపు 90% అయితే ఎస్ఆర్హెచ్కి అవకాశం ఉంది. మిగతా 10% కూడా కొట్టిపారేయలేం ఎల్ఎస్జీని. ఎందుకంటే వాళ్ళ దాంట్లో కూడా మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. వాళ్ళకి బౌలింగ్ వీక్ ఉంది. ఇది మనకు ఒక అడ్వాంటేజ్. చూద్దాం ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో చూద్దాము. నాకు తెలిసి 2 బలాలను పరిశీలిస్తే ఎస్ఆర్హెచ్కి ఎల్ఎస్జీ కంపేర్ చేస్తే ఎస్ఆర్హెచ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా. అందులో హోమ్ అడ్వాంటేజ్ కూడా కలిసి వస్తుంది కాబట్టి ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. కానీ ఎల్ఎస్జీ కూడా తక్కువ వేయలేం. ఏమైనా జరగవచ్చు ఐపీఎల్లో. చూద్దాం ఏమవుతుందో.